కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ కమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్లో దారుణం జరిగింది. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఒక స్కానింగ్ సెంటర్లో తప్పుడు రిపోర్ట్ ఇచ్చి కుటుంబ సభ్యులను తప్పుదోవ పట్టించిన ఘటన స్థానికంగా ఇప్పుడు కలకలం రేపుతుంది. ఓ యువతికి ఇటీవల కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు నర్సంపేటలోని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆమెకు పరీక్షలు చేసిన డాక్టర్లు ప్రెగ్నెంట్ అని చెప్పేశారు. అంతేకాకుండా ప్రిస్క్రిప్షన్ చీటీపై జనరల్ ఫిజిషియన్ డాక్టర్, స్కానింగ్ సెంటర్ రిపోర్ట్పై రేడియాలజిస్ట్ డాక్టర్ కూడా సంతకాలు చేయడంతో యువతి భయాందోళనకు గురైంది. అయితే కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి యువతిని వరంగల్లోని మరో ప్రైవేట్ హాస్పిటల్లో మళ్లీ టెస్టులు చేయించారు. అయితే అక్కడ యువతికి బ్యాడ్ టిష్యూ మాత్రమే ఉందని తేలింది. దీంతో ఆ యువతికి అక్కడే ఆపరేషన్ చేయించారు. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లారు. బాధితులు నర్సంపేటకు వచ్చారు. తమ కుటుంబ సభ్యురాలికి ప్రెగ్నెంట్ అని రిపోర్ట్ ఎలా ఇచ్చారని ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లోని రేడియాలజిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ను నిలదీశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇరు వర్గాల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. నర్సంపేటలో జరుగుతున్నటువంటి వైద్యం ఇలా పేద ప్రజల ఉసురు తీస్తూ ఉన్నది. మాకు సంబంధించినటువంటి రిలేషన్స్, మా గ్రామానికి సంబంధించినటువంటి వారు వాళ్ళ ఆరోగ్యరీత్యా ఒక టెస్ట్కి వేదా స్కానింగ్ సెంటర్ వరంగల్ రోడ్లో ఉన్నటువంటి దాన్ని సంప్రదించడం జరిగింది. సంప్రదించినటువంటి తరుణంలో ఆ యొక్క వాళ్ళకి టెస్ట్ చేసి మీకు పాజిటివ్గా వచ్చిందని చెప్పి వాళ్ళని ఒక మానసిక క్షోభకు గురి చేయడం జరిగింది. దాంతోపాటు స్కానింగ్తో పాటు టెస్ట్ ట్యూబ్లో కూడా వాళ్ళ స్వతహాగా నిర్ణయంతో ఇలా గైనకాలజిస్ట్ చేయవలసినటువంటి టెస్టు ఇలా సొంత నిర్ణయంతో టెస్ట్ చేసి వాళ్ళ మానసిక కుటుంబాన్ని ఒక మానసిక క్షోభలో చేర్చడం జరిగింది. దానికి ఈ విషయాన్ని మీరు తెలుసుకొని ప్రశ్నించడానికి ఆ వేదా స్కానింగ్ సెంటర్కి పోయినటువంటి తరుణంలో ఆ యొక్క రావిరాల సతీష్ అనే డాక్టర్తో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ యొక్క వైఫ్ అయినటువంటి సింధూరి మేడం వచ్చి ఉద్దేశపూర్వకంగానో ఎట్లో కానీ మొత్తం మీద మా మీద దాడి చేయడం జరిగింది. ఆ చేసినటువంటి విజువల్స్ కానీ ఆ యొక్క వాళ్ళ సీసీ కెమెరాలు కూడా మేము పోలీస్ స్టేషన్లో చూపించడం జరిగింది. తర్వాత పోలీసు వాళ్ళు కూడా దానికి సంబంధించినటువంటి ఐఎంఏ వాళ్ళని పిలిపించి ఐఎంఏ వాళ్ళు కూడా తప్పు చేసినటువంటి వాళ్ళు తప్పు అని చెప్పలేక ఇలా వాళ్ళను వెలికేసుకుంటూ వచ్చి ఇలా మీదే తప్పు, మీరు మా టెస్ట్ ఏం జరిగిన తర్వాత విషయం కానీ మీరు దాడి చేయడం చెప్పని ఇలా ఉద్దేశపూర్వకంగా మనం కేసులు పెట్టి ఇలా మనం భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతూ ఉంది. నిజంగా వైద్యుల నిర్లక్ష్యం ఒక్కొక్కసారి చేసేటువంటి ఒక చిన్న పొరపాటు పెద్ద సంచలనంగా పెను ప్రమాదానికి కూడా దారితీసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా వైద్యో నారాయణ హరి అంటారు. అంటే వైద్యులు దైవంతో సమానం అనేటువంటి విషయాన్ని అందరూ కూడా ఈ సమాజంలో చెప్తుంటారు. వైద్యులకు ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని కూడా అందరూ కూడా ఇస్తుంటారు. కానీ ఇలాంటి కొంతమంది వైద్యుల వల్ల, ఇలాంటి కొంతమంది వైద్య సిబ్బంది వల్ల మొత్తం యావత్తు వైద్య రంగానికి కూడా ఒక్కొక్కసారి ఇలాంటి సమయంలో ఒక చిన్న మచ్చగా మారేటువంటి అవకాశం ఉంటుంది. నిజంగా ఈ ఇన్సిడెంట్లో చూస్తే 18 సంవత్సరాలు ఒక యువతికి కడుపు నొప్పి అని హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వైద్యులు వెంటనే ఇది ప్రెగ్నెన్సీకి సంబంధించినటువంటి వ్యవహారం అని చెప్పని నేరుగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీసిన తర్వాత మీ కడుపులో ఒక బిడ్డ పెరుగుతుంది అని ఆ యువతికి చెబితే ఒక్కసారిగా షాక్కు గురైనటువంటి ఆ యువతి ఏం చేయాలో అర్థం కాలేదు. కేవలం చెప్పడమే కాదు, నేరుగా ఒక మెడికల్ రిపోర్ట్ను కూడా ఇవ్వడం జరిగింది, స్కానింగ్ రిపోర్ట్ను కూడా ఇవ్వడం జరిగింది. ఆ స్కానింగ్ రిపోర్టర్ మీద అక్కడ చూసినటువంటి డాక్టర్ కావచ్చు, పరీక్ష చేసినటువంటి రేడియాలజిస్ట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రతి సిబ్బంది సంతకం కూడా అందులో ఇచ్చారంటే నిజంగా వీళ్ళు చేస్తున్నటువంటి వైద్య పరీక్షలు ఎంత ప్రామాణికంగా ఉన్నాయో, ఎంత నాణ్యత కలిగి ఉన్నాయో ఇది ఒక చక్కని ఉదాహరణగా మనం చెప్పవచ్చు. నిజంగా ఆ యువతి జరగరాని పెద్ద పొరపాటు జరిగినటువంటి ఈ సందర్భంలో ఒకవేళ ఆవేదనకు, తీవ్ర బాధకు గురై, క్షణిక ఆవేశానికి గురై ఏదన్నా జరగరానటువంటి అఘాయిత్యానికి పాల్పడితే ఎవరు బాధ్యులు? ఈ వైద్యులు బాధ్యులుగా నిలబడతారా? ఇలాంటి కొంతమంది వైద్య సిబ్బంది, వైద్యుల వల్ల మొత్తం అందరూ కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి. అందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళి కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇలా ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా, పరీక్షలు చేసుకోవాలన్నా భయపడాల్సినటువంటి పరిస్థితి. కొంతమంది అనవసరంగానే అక్కడ డబ్బును అక్రమంగా ఆర్జించడం కోసం పేషెంట్స్ నుంచి ఆ డబ్బులను ముక్కు పిండి వసూలు చేయడం కోసం ఇలాంటి అనవసరపు వైద్య పరీక్షలు కూడా చేయిస్తున్నారు. స్కానింగ్లు, ఎంఆర్ఐలు, సిటీ స్కాన్లు చేయిస్తున్నారంటూ లబోదబోమని చాలామంది అమాయకులు, బాధితులు ఇప్పుడు అందరూ కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. ప్రస్తుతం వరంగల్లో ఉన్నటువంటి
ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ నిజంగా ఒక రకంగా ఎలా చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితి. నిజంగా ఒక అమ్మాయి కడుపు నొప్పితో వెళితే అమ్మాయికి ప్రెగ్నెన్సీ అనేటువంటి ఒక తప్పుడు రిపోర్ట్ని ఇచ్చారంటే అక్కడ ఏ స్థాయిలో వైద్యం, ఏ స్థాయిలో వైద్య పరీక్షలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే అప్పటికి ఆ అమ్మాయి మీద నమ్మకంతో ఆ పాపకు ధైర్యం చెబుతూ, ఆ యువతకు ధైర్యం చెబుతూ అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు అనుమానం వచ్చి వేరొక హాస్పిటల్లో టెస్ట్ చేస్తే ఈ అమ్మాయికి ఎలాంటి ప్రెగ్నెన్సీ లేదు అని ఒక్కసారిగా షాక్ గురయ్యారు. కడుపులో ఒక చిన్న టిష్యూ ఉంది, ఆ టిష్యూ వల్ల ఈ కడుపు నొప్పి వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి ఆ వైద్యులు వెంటనే జరిగినటువంటి తప్పును ఆ తల్లిదండ్రులకు తెలియజేశారు. ముందు తీసుకువెళ్ళినటువంటి ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అసలు విషయం ఏంటి అని కనుక్కుంటే వాళ్ళ నిర్లక్ష్యం బయటపడింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మీరేమనుకుంటారు? ఇలాంటి నిర్లక్ష్యంగా వ్యవహరించేటువంటి వైద్య సిబ్బంది, వైద్యుల వల్ల యావత్ వైద్య రంగానికి ఒక్కొక్కసారి ఇలాంటి తలనొప్పులు వచ్చేటువంటి అవకాశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నువ్వు తీసిన స్కాన్ ఏమైందో చదువు.